నా మీద ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. టెక్కలి పట్టణాన్ని శ్రీకాకుళం జిల్లా కేంద్రం కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తాను. జిల్లాకి ఎవరొచ్చినా సరే టెక్కలి వెళ్ళాలి, టెక్కలి అభివృద్ధి చూడాలని ప్రతి ఒక్కరూ ఈ గ్రామానికి వచ్చే విధంగా నేను పనిచేస్తాను. 5 సంవత్సరాలు ఈ టౌన్ కి నియోజకవర్గానికి పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. నేను ఈ రోజే ఇక్కడ నుంచి డిక్లరేషన్ తీసుకుంటాను. రేపు 9వ తారీఖు చంద్రబాబు నాయుడు అనే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని మళ్ళీ ఈ రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొస్తే కార్యక్రమం ఉంది. నేను కూడా కొన్ని ఆదేశాలు ఈ జిల్లా అధికారులకు ఇస్తాను. మళ్ళీ 9వ తారీఖు తర్వాత మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా కలిసి ఈరోజు విజయవాడ వెళ్తున్నాను. మళ్ళీ 10వ తారీఖున మీ అచ్చెన్నాయుడు ఏ స్థాయిలో వస్తాడో మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. నాకు ఏ పదవి వచ్చినా సరే, నాకు ఏ అవకాశం వచ్చినా సరే, నా జీవితాన్ని ఈ నియోజకవర్గ ప్రజలకి అంకితం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా పనులున్నాయి, చాలా కార్యక్రమాలున్నాయి. ఇవన్నీ నేను భుజస్కంధాల మీద వేసుకుంటాను. ఎంత పెద్ద విజయం వచ్చిందంటే నా కార్యకర్తలు టెక్కల నియోజకవర్గ ప్రజలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు. 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెట్టారు. చాలా వరకు మనకి సమస్యలు సృష్టించారు. 5 సంవత్సరాలు నిద్ర లేని రాత్రులు గడిపాం. ఇక మనకి భయం ఏముంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రేపు మనం అధికారంలో చేపట్టిన తర్వాత ఎవరికి మనం ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు, ఎవరి మీద దాడులు చేయవలసిన అవసరం లేదు. వాళ్ళే గ్రామాలు వదిలి వెళ్లే పరిస్థితి చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. టెక్కలి పట్టణాన్ని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. మొన్న నేను ఎన్నికల్లో తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా అసహ్యంగా డ్రైన్స్ లేవు, రోడ్స్ లేవు, క్లీనింగ్ లేదు, ఏమీ లేదు. నేను కారు ఎక్కిన వెంటనే జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి రేపు 10వ తారీఖు వచ్చినప్పటికీ టెక్కలి పరిశుభ్రంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చాను. ఈ రోజు సెంట్రల్ లైటింగ్ ఆ రోజు నేను ఎంతో ముచ్చటగా తయారు చేస్తే కనీసం లైట్ కూడా వెలిగించుకోలేనటువంటి దుర్మార్గులు ఈ 5 సంవత్సరాల పరిపాలన చేశారు. అది కూడా ఆదేశాలు ఇచ్చి అది బాగు చేస్తాను. రేపు చాలా ఎక్కువ బాధ్యత మన మీద ఉంది. 5 సంవత్సరాలు రైతులు ఇబ్బంది పడ్డారు. గ్రామాల అభివృద్ధి లేవు, రోడ్లన్నీ పోయాయి, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక చాలా మంది వలసలు వెళ్లే పరిస్థితి వచ్చింది. నేను మీకు మాటిస్తున్నాను.